రాళ్ల బోర్గం సమస్యలు పరిష్కరించాలి. రాళ్ల బోర్గం సమస్యలు బుద్ధ విగ్రహాన్ని బుద్ధ విగ్రహాన్ని పోరాడదాం 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 పోరాడదాం. జై భీమ్. ముదోలు మండలం రాళ్ల బోర్గాంలో అక్కడ ఉన్నటువంటి బౌద్ధిస్టులు మరి అక్కడ బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు మరి బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన రోజు వచ్చి అక్కడ ఉన్నటువంటి దళితులను విచక్షణారహితంగా కొట్టడం, బుద్ధ విగ్రహాన్ని అక్కడ మాయం చేయడం అనేటువంటిది చాలా సాంఘిక వివక్షత. మరి భారత రాజ్యాంగం చెప్పినటువంటి లౌకికమైనటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశంలో నివసించేవారు వారికి ఇష్టమైనటువంటి మతాన్ని ఆచరించవచ్చు, ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మరి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆ గ్రామస్తులు అనేటువంటి వారు మరి బుద్ధ విగ్రహ ప్రాంతాన్ని ఆక్రమణ చేయడం, అక్కడ ఆ విగ్రహ ప్రతిష్టాపన రోజు ఉన్నటువంటి వారిపైన దాడి చేయడం అనేటువంటి చాలా ఏమైన చర్య. మరి ఇన్ని రోజులుగా అందరికీ నమో బుద్ధాయ. జై భీమ్. ఇక్కడ బైంసాపట్నంలో ఈరోజు 14వ రోజు ఇక్కడ హంగర్ స్ట్రైక్ నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు. ఈ సమస్యనికి పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. అందరికీ తెలుసు, బుద్ధ పూర్ణిమ రోజు అక్కడ బుద్ధ విగ్రహాన్ని రాళ్ళబోర్గా విలేజ్లో అన్యాయంగా అక్రమంగా తీసేయడం జరిగింది. అదే సర్వే నంబర్ 249లో హనుమాన్ విగ్రహం ఉంది. అక్కడ 4 ఎకరాలు భూమి కబ్జా చేసి ఉన్నారు. అది తీయకుండా కేవలం మా భగవాన్ బుద్ధుని విగ్రహం తీయడం అంటే అది కూడా పండుగ రోజు తీసేసి మా సెంటిమెంట్స్కి ఆఘాతం చేశారు. కాబట్టి ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారుల యొక్క जो मुधोल मंडल गोरगाम गांव में जो हमला हुआ हमारे भाइयों पे, बौद्ध समाज पे, हम खंडन करते हैं। जिस जगह पे पुतला मिटाने के लिए हमारे लोग गए थे, हमारे भाई, वही स्थान पर वही पुतला प्रतिष्ठान करना बोल के हमारी मांग है। जिस तरह उस जगह पे जिस समुदाय का जो पुतला है उनको जो परमिशन नहीं मिला, हमारे लोगों उनको नहीं मिला, फिर हमारे को क्यों तुम आप एतराज करें, ऑब्जेक्शन करें, उनको नहीं. गोरगामा आमच्या गौतम बुद्धांच्या मूर्तीचा फार अपमान केला. आम्ही त्याच्यासाठी खूप दुःखी झालो. आम्हाला खूप अभिमान वाटते. त्या लोकांनी आमच्यावर, आमच्या समाजावर अन्याय अत्याचार केले म्हणून आम्हाला फार अवघड वाटते. आम्हाला याचा न्याय पाहिजे. आम्हाला किती दिवस सहन करणार, आम्हाला किती हे आलं, दुःख झालं आम्हाला. आम्ही खूप हे आहोत. त्यासाठी आम्हाला न्याय पाहिजे. आम्हाला सगळं व्यवस्थित पाहिजे. त्या लोकांना काहीतरी सजा द्यायला पाहिजे. असं अत्याचार अन्याय करू नये आमच्यावर. आमच्या गौतम बुद्ध म्हणजे आम्हाला चांगल्या मार्गाने नेले ते गौतम बुद्धाचे आधी फार हे आहोत म्हणून आम्हाला लय दुःखी आहोत आम्ही. म्हणून आम्हाला न्याय मिळाला.